తమిళనాడులో సూపర్ హిట్ అయిన విజయ్ టీవీకే పార్టీ 1,28,00,000 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానానికి పరిమితమైంది అధికార డీఎంకే కూటమి. డీఎంకే కూటమికి పోలైన ఓట్లు 1,17,00,000. ఒంటరిగా 83 లక్షల ఓట్లు సాధించింది డీఎంకే. ఏఐడీఎంకే కూటమి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అన్నాడీఎంకే ఓట్లు 1,08,00,000. అన్నాడీఎంకే ఒంటరిగా 77 లక్షల ఓట్లు దక్కాయి. తమిళనాడులో సూపర్ హిట్ అయిన విజయ్ టీవీకే పార్టీ 1,28,00,000 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం తమిళనాడులో టీవీకే అభిమానులందరూ కూడా విజయ సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు తమిళనాడు నుంచి. అక్కడ ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది, బట్ కంప్లీట్ గా అయితే అక్కడ హంగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. కార్తిక్. రైట్, మీరు చెప్పినట్టుగానే ఒక రకమైనటువంటి మొత్తం హడావిడి టీవీకే పార్టీ ఆఫీస్ వద్ద ఉంది. ప్రస్తుతం టీవీకే ఆఫీస్ వద్ద గతానికి భిన్నంగా కూడా మొత్తం ఇలాగా విజయ్కి సంబంధించినటువంటి మొత్తం పోస్టర్లతో పాటు ఇతర పార్టీకి సంబంధించినటువంటి విజువల్ గుర్తుతో పాటు అన్నింటినీ కూడా ఇక్కడ ఒక షాప్ అనేది కూడా పెట్టేయడం కూడా జరిగింది. ఉదయం నుంచి లేనటువంటి షాపు ఏదైతే కౌంటింగ్ ప్రారంభమైందో లేదో మొత్తం అందరూ కూడా ఇలా పెట్టేశారు. ఇక మొత్తం పార్టీ క్యాడర్ అంతా కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్ కార్యాలయానికి వచ్చి మొత్తం కూడా హంగామా చేస్తోంది. అనుకున్నట్టుగానే మా అధినేత విజయం సాధించారని చెప్పి కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. అనుకున్నట్టుగానే విజయ్ పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి తన స్టామినాను తన సత్తాను కూడా తమిళనాడు చాటారని చెప్పుకోవాలి. అయితే కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి కొలత్తూరు ఫలితాల్లో కూడా సీఎం స్టాలిన్ ఓటమి చెందడం కూడా జరిగింది. ఇది ఊహించని షాక్ గా కూడా డీఎంకేకి చెప్పుకోవాలి. దాదాపు 8,000 ఓట్లతో కూడా ఆయన ఓడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అధికారికంగా దానికి సంబంధించి ఈసీ కూడా ఫలితాన్ని కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మొత్తం ట్రెండ్స్ లో 108 స్థానాల్లో అయితే విజయ్ ముందంజలో ఉన్నారు. ఇక మరొక 10 స్థానాల దూరంలో మాత్రమే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒకవేళ ఇంకా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. చాలా నియోజకవర్గాల్లో కేవలం 2-3 వేల ఓట్లతోనే ఆయా పార్టీలన్నీ ఉన్నటువంటి క్రమంలో ఇది ఖచ్చితంగా కూడా చివరి వరకు కొనసాగేటువంటి క్రమం ఉంటే మాత్రం మ్యాజిక్ ఫిగర్ ను కూడా సులువుగా దాటుతామన్న భావన అయితే టీవీకే పార్టీలో అయితే కనబడుతుంది. సో ఆ రకమైనటువంటి నమ్మకంతోనే ఇక్కడ పార్టీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది. ప్రస్తుతం విజయ్ అయితే ఇంటికే పరిమితమయ్యారు, ఇంకా బయటకు రాలేదు. కొద్దిసేపటి క్రితం బయటకు వచ్చినటువంటి విజయ్ అక్కడ అభివాదం చేసి తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఇలా మొత్తం కూడా తమిళనాడు అయితే ఒక ఆసక్తికరమైనటువంటి ఎన్నికలని చూడటం కూడా జరిగింది. మొత్తం ఇప్పటి వరకు కూడా కౌంటింగ్ జరిగినటువంటి క్రమంలో ఇప్పటి వరకు కూడా మొత్తం ఈ 3 పార్టీలకు సంబంధించి మొదటి స్థానంలో 1,28,00,000తో విజయ్ పార్టీ అత్యధికంగా కూడా ఓట్లను ప్రస్తుతం సాధించడం కూడా జరిగింది. రెండో స్థానంలో డీఎంకే 1,17,00,000 ఓట్లు సాధించింది. అది ఇండివిజువల్ గా వస్తే మాత్రం అది 83 లక్షలకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి. మూడో స్థానంలో ఏఐడీఎంకే 1,08,00,000 ఓట్లను కూడా సొంతం చేసుకుంది. ఇంకా ఈ మూడింటిని కలుపుకుంటే దాదాపు 3,80,000 ఓట్ల వరకు కూడా అవుతూ ఉంది. ఇంకా మరొక 1 కోటి ఓట్లను కూడా లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరొక గంటలోపు ఈ మొత్తానికి ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా ముగుస్తుంది. కాబట్టి చివరి ఈ అరగంట మాత్రం అత్యంత కీలకమనిగా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ కూడా చాలా స్థానాల్లో కూడా కేవలం 200, 300, 1,500, 3,000 ఓట్లతో ఉన్నటువంటి క్రమంలో ఒక్క రౌండ్ మారినప్పటికీ కూడా విజయం తలకిందులుగా అయిపోతుంది. కాబట్టి సో చివరి వరకు కూడా అత్యంత ఉత్కంఠగా సాగుతుంది. మరొక అరగంటలోనే ఈ చివరి రౌండ్లు కూడా ముగుస్తాయి. కాబట్టి ఒక క్లారిటీ, ఒక పిక్చర్ అయితే వస్తుంది. అయితే అనుకున్నట్టుగానే మనం ముందుగానే ఎన్టీవీ చెప్పినట్టుగానే మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడం మాత్రం విజయ్కి కష్టతరంగానే మారింది. ప్రస్తుతం కేవలం 107 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. వాటిల్లో 3 స్థానాలు మాత్రమే ఇప్పుడు అధికారికంగా కూడా ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరొక 10 స్థానాలను సొంతం చేసుకోవాలంటే మాత్రం
ఖచ్చితంగా కూడా ఏదైతే బయట నుంచి మద్దతు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే పిఎంకే పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీసీకే కావచ్చు, డిఎండికే కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక స్థానం కూడా గెలుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒకే ఒక్క స్థానంలో ముందంజలో ఉంది. మిగిలిన ఏ పార్టీ కూడా లేదు. కమ్యూనిస్టులు 10 స్థానాల్లో పోటీ చేస్తే 10 స్థానాల్లోనూ వెనుకొంజలో ఉన్నారు. డిఎండికే పోటీ చేస్తే అది కేవలం 2 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇంకా అది కూడా గెలవనట్టి పరిస్థితి ఏర్పడుతోంది. సో ఇక ఇలాంటి పరిస్థితుల్లో బయట నుంచి మద్దతు విజయ్కి ఎవరు ఇస్తారు, ఎలా 10 సీట్లను సొంతం చేసుకుంటారనేది మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అంశం. అందుకే మరొక ఈ గంట లోపు జరిగేటువంటి కౌంటింగ్ అనేది అత్యంత ఇంపార్టెంట్ గా కూడా టీవీకే పార్టీకి మారింది. చివరి దశలో ఖచ్చితంగా ఒక రౌండ్ అటు ఇటుగా మారి చివరి నిమిషంలో డిఎంకేకి ఏఐడిఎంకేకి అనుకూలంగా ఉన్నటువంటి సీట్లు ఏదైతే 1000-2000 ఓట్లతో ఉన్నటువంటి ఆ సీట్లన్నీ కూడా మేమే గెలుస్తాము అన్న భావనలో అయితే టీవీకే పార్టీ నేతలు ఉన్నారు. అందుకే కౌంటింగ్ కేంద్రాల పట్ల అదవర్జునతో పాటు మాజీ మంత్రి సెంగోటేన్ లాంటి నేతలందరూ కూడా నిరంతరం ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలా జరుగుతుంది, ఏంటి, ఏ చోట్ల తక్కువ లీడ్లో ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయి, అవి మనకి ఎంత మేరకు కనిపిస్తాయి అనేటువంటి లెక్కలు కూడా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరొక అరగంట ఆగితే మాత్రం మనకు మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చివరి దశ కౌంటింగ్ అనేది మాత్రం ఇటు టీవీకే పార్టీతో పాటు అందరికీ కూడా చాలా అత్యవసరంగా మారినటువంటి క్రమంలో మరొక అరగంటలోనే ఈ మొత్తం కౌంటింగ్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం దాని తర్వాత తదుపరి విజయ అడుగులు ఎలాగుంటాయి అన్నది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో తమిళనాడులో ఇంకా చివరి దశ కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. ఈ కౌంటింగ్ పూర్తయ్యేసరికి అంటే ఇంకొక అరగంటలో టీవీకేకి ఎన్ని సీట్లు వస్తాయి, మిగిలిన పార్టీలకి ఎన్ని సీట్లు వస్తాయి అని చూడాలి. తర్వాతి స్టెప్స్, తర్వాతి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, టీవీకే ఎవరిని దగ్గరికి చేర్చుకుంటుంది, ఎవరెవరు ముందుకొచ్చే అవకాశం కనిపిస్తోంది అనేది ఒక అరగంటలో తెలిసే అవకాశం కనిపిస్తోంది.